ఒరే రామయ్య, తోటలో పని చేయడం పూర్తయిందారా? పూర్తయింది లంగయ్య గారు. పూర్తయిందా? అయ్యో, నేనేంటి ఇలా మాట్లాడుతున్నా? పూర్తయిందారా? సరే, మరి భోజనం చేసావా? అవును లంగయ్య గారు, ఇందాకే భోజనం చేశాను లంగయ్య గారు. ఈ లంగయ్య గాలేందో, నీకు రా పలకడం రాకపోవడం ఏంటో, రా ప్లేసులో లా పలకడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదురా. అప్పుడప్పుడు నా పేరును చూసి నాకే నవ్వొస్తుంది. రంగయ్య నా పేరు, కానీ నువ్వు పిలవడం ఏంటి లంగయ్య లంగయ్య అని? ఎవడైనా వింటే నిజంగానే నేను లంగననుకుంటారు. మళ్ళీ నేను లా పలకలేను కదండి, అందుకే లా పలుకుతున్నా. సర్లేరా, ఏదో అంటున్నావు కానీ. సరే కానీ, నేను పక్క ఊరికి రేపు ప్రయాణం చేయాలి అనుకుంటున్నాను. మా బంధువుల ఇంటికి వెళ్లి రావాలి అనుకుంటున్నాను. ఒక్కడనే వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఉందిరా. నాతో పాటు నువ్వు కూడా వస్తావా? వస్తానండి, మీతో పాటు నేను కూడా వస్తాను. సరేరా, మరి రెడీ అయ్యుండు. ఉదయాన్నే మనం పక్క ఊరికి వెళ్దాము. అలాగేనండి లంగయ్య గారు. నాతో పాటు పక్క ఊరికి రావడానికి పాలేరు లేడని రామయ్యని తీసుకుని వెళ్తున్నాను. వీడు పక్క ఊరిలో అసలే నా బంధువులు ఉంటారు. వీడక్కడ నన్ను లంగయ్య లంగయ్య అని పిలిస్తే చూసే వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతారు. వీడిని మాట్లాడకుండా ఉండమని చెప్పాలి. ఈ లంగయ్య ఏంటి ఇంకా కూడా లావట్లేదు? చాలా సేపటి నుండి ఈ లంగయ్య కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇంకా కూడా లంగయ్య లావట్లేదేంటి? ఏరా రామయ్య, రెడీ అయ్యావా? వెళ్దామా మరి? వెళ్దాం లంగయ్య గారు. మీలేమో చాలా సేపటికి ఇంత ఆలస్యంగా వచ్చారు. నేనేమో ఎప్పుడో రెడీ అయ్యి ఇక్కడే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను లంగయ్య గారు. ఒరే రామయ్య, అసలే మా బంధువుల ఊరురా అది. అక్కడ నన్ను పదే పదే లంగయ్య లంగయ్య అని పిలవకు, సరేనా? నువ్వు వీలైనంత వరకు మాట్లాడకుండా ఉండడమే మంచిది, సరేనారా? అలాగే లంగయ్య గారు, మీరేం బాధపడకండి, నేనున్నాను కదండి, నేనంతా చూసుకుంటాను. ఒరే రామయ్య, చెప్పిందంతా గుర్తుంది కదా? మనం ఊర్లోకి వచ్చాము. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు, సరేనా? అలాగే లంగయ్య గారు. మళ్ళీ మళ్ళీ నాకెందుకు చెప్తున్నారు? బాబు, ఎర్ర చొక్కా అబ్బాయి, నిన్ను నేను ఎక్కడో చూసాను. నీకు ఈ ఊర్లో బంధువులు ఉన్నారు కదా? నువ్వు అదే ఆ కడింటి రమేష్ వాళ్ళ ఇంటికే వస్తావు కదా బాబు. నువ్వు వాళ్ళకు బంధువు అవుతావు, నాకు తెలుసు. నీ పేరు ఏదో ఉండే, నీ పేరు మర్చిపోయాను. నీ పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇతని పేరు లంగయ్య. ఏంటి, నీ పేరు లంగయ్యనా? లంగయ్య కాదనుకుంటాను బాబు ఇతని పేరు. అయ్యో బామ్మగారు, ఇతనేనండి లంగయ్య. లంగయ్య అండి, లంగయ్య. అదే బాబు నేను చెప్తున్నాను, ఇతను లంగయ్యలా లేడు. ఈయన పేరు ఏదో ఉంది కానీ గుర్తు రావట్లేదు. ఈయన లంగయ్య మాత్రం కాదు. కొంపతీసి లంగన ఏంటి? మీరిద్దరేమైనా దొంగలా మారువేషం వేసుకొని ఈ ఊర్ను దోచుకోవడానికి వచ్చారా? అయ్యో, అది కాదండి లంగయ్య గారు, నేనున్నాను కదండి, నేను చెప్తాను. బామ్మగారికి అర్థం కావట్లేదనుకుంటా. బామ్మగారు, ఇతనేనండి లంగయ్య లంగయ్య లంగయ్య. ఇతను లంగయ్య, ఇతని పేరు లంగయ్య. ఏంటో ఏమో ఏమో మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి. మాట్లాడేది ఏమి కూడా అర్థం కావట్లేదు. సరే, లంగయ్యనో దొంగయ్యనో గాని మీరు ఎక్కడికి వెళ్తున్నారో వెళ్ళండి, నాకు కాస్త పని ఉంది. ఏంటి లంగయ్య గారు, ఆ బామ్మగారు అలా వెళ్లిపోయాలేంటి? ఒరే విధవా, నేను మాట్లాడకని చెప్పానా? నువ్వు మాట్లాడి నా పరువు అంతా తీస్తున్నావు. ఇప్పుడు చూడు, ఆ ముసల్ని మన ఇద్దరిని దొంగనో లంగనో అనుకుంటుంది. నువ్వు నోరు మూసుకొని ఉండరా అంటే నన్ను నోరు మూసుకునేలా చేస్తున్నావు. నన్నే ఏం మాట్లాడనివ్వట్లేదు. ఇప్పుడు గనక నువ్వు ఊర్లోకి వెళ్ళాక ఏమైనా మాట్లాడావనుకో, నిన్ను ఎలా చేస్తానో నాకే తెలియదురా. నిన్ను చితక్ కొడతానురా ఇక్కడే. సరే లంగయ్య గారు, మీరు బాధపడినట్లున్నాలండి, నేనేం మాట్లాడనండి. ఏంటి చెత్త మొహం దానా, నీ చెత్త ఎన్నిసార్లని నా ఇంటికి ముందు పోస్తావే? ఏమైనా నా ఇంటి పైకే తోయడం చెత్తని. నేను ఊడ్చడానివి ఏదో పక్కకు ఊడ్చుకోవాలి. నీ ఇంటి ముందు చెత్త మొత్తం నా ఇంటి ముందు పడేలాగా ఏంటి ఆ ఊడవడము? దొంగ మొహం దానా.
ఏ లక్ష్మి, మర్యాదగా మాట్లాడు. ఏంటే దొంగ మొహందాన గింగ మొహందాన అని మాట్లాడుతున్నావు? ఎలా కనిపిస్తున్నానే? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎవడే నీ ఇంటి వైపు చెత్త ఊడ్చింది? నువ్వే కాదే, మా ఇంటి వైపు ప్రతిరోజు నీ వాకిట్లో చెత్త అంతా మా వాకిట్లోకి పడి పడి పోస్తున్నావు. నేను చూడట్లేదు అనుకుంటున్నావా? నేను ఎప్పుడైనా నీ వాకిలి వైపు ఎప్పుడైనా చీపురుతో చెత్తని తోయడం చూసావా? దొంగ మొహందాన గింగ మొహందాన అని మాట్లాడుతున్నావు. చెంప బలగొడతాను, ఏమనుకుంటున్నావు మొద్దు మొహందానా? లంగయ్య గారు ఒక్కసారి అలా చూడండి, వాళ్ళు ఏదో కొట్లాడుతున్నారండి, ఏదో చెత్త విషయంలో. అవునరా రామయ్య, చూస్తుంటే అలానే ఉంది. ఏదో చెత్త విషయంలో వాళ్ళిద్దరు గొడవ పెడుతున్నట్లున్నారు. వచ్చే సరస్వతి, ఇంకొకసారి మా ఇంటి వైపు గనక చెత్త తోసావనుకో నిన్నెలా కొడతానో నాకే తెలియదే దొంగ మొహందానా. ఏంటే చూసుకునేది? ఊరుకుంటుంటే బాగా మాట్లాడుతున్నావు. నువ్వేమనుకుంటున్నావో ఏంటో, జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ కొడతాను ఏమనుకుంటున్నావో? నా సంగతి తెలియదనుకుంటున్నావా అనే చెత్త మొహందానా? ఏమో చెత్త మొహందానా గిత్త మొహందానా అని మాట్లాడుతున్నావు దొంగ మొహందానా. ఇంకొకసారి నా ఇంటి వైపు చెత్త తోసావనుకో ఎలా కొడతానో నాకే తెలియదే. లక్ష్మి, మర్యాదగా చెప్తున్నాను, ఇంకొకసారి మా ఇంటి వైపు చెత్తను తొయ్యకు. తోస్తా, ఏం చేస్తావే? నిన్నెట్లా కొడుతున్నా నాకే తెలియదే. తోస్తా అంటున్నావు కదా, తొయ్యి. తోసాక ఎలా చేస్తానో నీకే తెలుస్తుంది. ఎలా కొడతానంటే చిత కొడతానే నిన్ను. ఏంటే నన్ను కొడతావా? ఏది రావేరా చూసుకుందాందా, నీ ప్రతాపమో నా ప్రతాపమో. రావేరా, ఎవరినే బెదిరిస్తున్నావు? ఏంటే పైకి వస్తున్నావు? ఏంటే ఇప్పుడు రావేరా, నీ సంగతి చూస్తారా? అయ్యో, చెత్త కోసం ఎందుకండి కొట్లాడుకుంటున్నారు? చూడు బాబు, ఆ సరస్వతి ఉంది కదా, ఆ సరస్వతి వాళ్ళ ఇంటి ముందు చెత్త మొత్తం మా ఇంటి వైపు ఊడుస్తుంది. నేను ఊరుకుంటానా? మా ఇంటి ముందున్న చెత్త మొత్తం వాళ్ళ ఇంటి వైపు ఊడుస్తున్నాను. దాని గురించే గొడవ. చూడు బాబు, ఆ లక్ష్మి ఉంది కదా, ప్రతిరోజు ఆవిడ ఇంటి ముందు చెత్త మొత్తం మా ఇంటి వైపు ఊడుస్తుంది. నేనెలా ఊరుకుంటాను? నేను కూడా మా ఇంటి ముందున్న చెత్త మొత్తం ఆ లక్ష్మి ఇంటి వైపు ఊడుస్తున్నాను. ఇందులో నాదేం తప్పుంది? సరస్వతి అక్క, లక్ష్మి, మీరు ఇద్దరు చెత్త కోసం గొడవ పడుతున్నారు. మీ ఇద్దరి ఇంటి మధ్యలో నుండి ఒక గోడను నిర్మించుకుంటే గొడవ ఉండదు కదా. ఏదో అంటున్నాడు కానీ ఏమీ అర్థం కావట్లేదు. లాలా లూలు అన్నట్టే అర్థమవుతుంది కానీ ఏంటి బాబు ఏమంటున్నావు నువ్వు? అదేనండి, మీరిద్దరు ఇలా చెత్త కోసం గొడవ పడే బదులు మీ ఇద్దరింటి మధ్యలో నుండి ఒక గోడను నిర్మించుకుంటే గొడవ అనేది ఉండదు కదా అని చెప్తున్నాడు. అతనికి రా పలకడం రాదు, అందుకే రా ప్లేస్ లో లా అని పలుకుతాడు. అందుకని మీకు అర్థం కావట్లేదు. అవునా? ఈ ఆలోచన మాకు రాలేదు. మరి నువ్వు చెప్తేనే మాకు ఇప్పుడు తెలిసింది. మధ్యలో నుండి గోడ కట్టడానికి డబ్బులు వెడిస్తాడు నీ బాబిస్తాడా? ఉచిత సలహాలు ఇవ్వడానికి వచ్చాడు, ఉచిత సలహాలు ఇవ్వడానికి. మనల్ని వీడు పలికి మారినోళ్ళం అనుకుంటున్నాడు కావచ్చే లక్ష్మి. వీన్ని చిత కొడదాం పట్టే. అబ్బో, అయ్యో, అబ్బో, ఆపండి, ఆపండి, అయ్యో, అయ్యో. ఏమైందిరా రామయ్య, సరిపోయిందా? ఇంకొక రౌండ్ ఏమంటావా? అబ్బో, వద్దు లంగయ్య గారు, నేను మళ్ళీ మీ బంధువుల ఇంటి నుండి అలాగే ఈ ఊరు నుండి మన ఊరు వెళ్ళి మా ఇంటికి చేరుకునే వరకు నేను నా నోటి నుండి ఒక్క మాటను కూడా లానివ్వను. నేను నా నోటిని మూసుకుంటున్నాను. వీనికి బుద్ధొచ్చినట్టుంది. ఇక నా బంధువుల ఇంటికి వీన్ని తీసుకుని వెళ్ళినా కూడా నాకు ఏ ఇబ్బంది కూడా ఉండదు. వాడు అక్కడ కూడా ఏం మాట్లాడకుండానే ఉంటాడు. తిరిగి మా ఊరు చేరుకొని మేమింటికి చేరుకునేంత వరకు రామయ్య నోరు విప్పడు. చాలే ఇది. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది.